నిజానికి మనకి వెలుగంటేనే భయం. చీకటంటే కాదు. నేను మాట్లాడుతుంది బాహ్యంగా కంటికి కనిపించే వెలుగు, చీకటి గురించి కాదు. మానసికంగా ఉండే వెలుగు, చీకటి గురించి. పొద్దున్న లెగిస్తే తెల్లారింటికి మంచిదని అందరికీ తెలుసు. కానీ పాటించం. ఎందుకంటే మనం మన చీకట్లో హ్యాపీగా ఉన్నాం. రోజుకి కొంత బుక్కు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ఒక పుస్తకం చదివితే బెస్ట్ థింగ్ అని తెలుసు. అయినప్పటికీ మనం బయట ఫ్రెండ్స్ ఎత్తుక్కుంటామే గానీ, పుస్తకం ద్వారా ఒక మంచి సర్కిల్ చేసుకోవాలని అనుకోరు. ఎక్సర్సైజ్ చేస్తే చాలా బెస్ట్ అని తెలిసినప్పటికీ మనం మన చీకటి కోణంలోనే సంతోషంగా ఉన్నాం. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా. మనకి నాన్ వెజ్ తింటే మంచిది కాదు, ఒక జీవి చనిపోతుంది కేవలం మన రుచి కోసం మాత్రమే అని తెలిసినా వేరే వాళ్ళకి కూడా నాన్ వెజ్ ప్రోటీన్ పేరుతో తినమనే చెప్తారు కానీ మానేయమని మాత్రం చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలంటే వీళ్ళ ముందు మానేయాలి కదా. అందుకని మీ చీకటి కోణంలోనే మీరు సంతోషంగా ఉన్నారు. జీవితంలో ఎదగాలంటే ఆ చీకటి వదిలి వెలుతురు చూడడం అలవాటు చేసుకోవాలి. ఆ వెలుగులోకి వెళ్తే గానీ మీరు మీ జీవితంలోని అభివృద్ధి చెందరు.